అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే డే 5 అమ్మ వాళ్ళ ఇంట్లో సండే రోజు మార్నింగ్ అయితే చేసేసుకున్నాను. గాలి మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడ. నా పని చేసుకునే అంతలో పిల్లలు అయితే లేచేసిర్రు. లేవగానే వీళ్ళ డ్రామా జూనియర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. కొట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలుగా ఓవర్ యాక్షన్ పిల్లలు తొడదలేరు చిట్టల్లి అన్నయ్య ఏమనద్దు. ఇక్కడైతే కళ్ళు కోసం అయితే వచ్చిర్రు. మా వాడు లేడు అని చెప్తున్నాడు. బట్టలు మరత పెడుతుంటే వీళ్ళైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. వీళ్ళకి కూడా అలవాటు అయింది ఎట్లా మాట్లాడాలి. పిల్లలకైతే నైట్ మిగిలిన చపాతీ అయితే తినిపిస్తున్నాను. ఇట్లా సిటీలో లాగా పల్లెటూరులో ఎక్కువ శాతం ఎవరు మార్నింగ్ టిఫిన్స్ అయితే చేసుకోరు. నా చిన్నప్పుడైతే మా అమ్మ చాయ్ చేసి అందులో బ్రెడ్ బిస్కెట్ నైట్ చేసిన అటుకుల సర్వపిండో ఇచ్చేది. సో నేను కూడా పిల్లలకి ఇక్కడ వచ్చినాక నైట్ చేసిన టిఫిన్లే ఉంటే ఇచ్చేదాన్ని. నుంచి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఎల్లమ్మ బోనాలు స్టార్ట్ అన్నమాట. సో ఈరోజు అయితే సండే కాబట్టి పోచమ్మ బోనాలు స్టార్ట్. ఇక్కడ పిల్లలు అయితే డీజే సౌండ్ వస్తుందని డ్యాన్స్ చేస్తున్నారు. సిటీలో అయితే పక్కనోడు కొట్టుకున్నా తిట్టుకున్నా చాలా వరకు ఎవ్వరు పట్టించుకోరు. కానీ పల్లెటూరులో మాత్రం మనం ఇట్లా బయటకు వచ్చి కాసేపు నిలబడ్డా కూర్చున్నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తూనే ఉంటారు మింగేటట్టు. పల్లెటూరులో వాతావరణం బాగుంటుంది కానీ మనుషులే అస్సలు మంచోళ్ళగా ఉండరు. అందరని కాదు కానీ చాలా కొంతమంది. ఇక్కడ నేనైతే మా ఇంటి ముందు అమ్మాయి శారీ ఫంక్షన్ ఫొటోస్ తెస్తే చూస్తున్నాను. మా అమ్మ ఉన్నప్పుడు ఉండే మన ఇద్దరం ఫంక్షన్కి వెళ్దాం, పిన్ని కూడా వస్తుంది, పిన్నిని కూడా పిలవాలి అని. ఇక్కడ నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుదీనా తెస్తున్నాను. సో ఈరోజు సండే కాబట్టి బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను బాబు కోసం. ఇక్కడ వీళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు మొత్తం మట్టిలో మునిగి తేలుతారు. ఆ గోర్లలో నెత్తి మీద అంతే మొత్తం పోసుకొని చేస్తారు. ఇక్కడ నేనైతే బగారా చేస్తున్నాను. నేను బగారా ఎలా చేస్తానో చెప్తాను. కొంచెం ఆయిల్ వేసి మసాలాలు పుదీనా ఆనియన్ మిర్చి వేసి ఆనియన్ అన్నీ వేగాక అల్లము కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. బాగుంటుంది గరం మసాలా వేస్తే. పిల్లలైతే ఆడుకుంటున్నారు. అంతలో బాబు కూడా తాళ్ళల నుంచి వచ్చి చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా నేనైతే చికెన్ వండుదామని అయితే వెళ్తున్నా. బగారా ఒకసారి చికెన్ అయితే వండుతున్నా. ఇక్కడైతే బాబు కూలర్లో నీళ్ళు పట్టిండు, మొత్తం వాటర్ అయిపోయినాయి. ఇక ఊడ్చేస్తుండు. బాబు ఎప్పుడు అనుకోడు నేను ఈ పని చేయను, నేను మొగైన నీ పని చేస్తాను అని. బాబు అమ్మున్నప్పుడు కూడా అన్ని హెల్ప్ చేసేది. ఇక వాళ్ళకైతే అన్నం కూర అండి నేనైతే బట్టలు పిండా. అంతకేమో పోచమ్మ బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. గీలన్నారా మా తాత పెద్ద మనిషిగా ఉన్నప్పుడు ఫస్ట్ బోనం మా ఇంటి నుంచే వెళ్ళేది. పోచమ్మ బోనం అంటే మా ఇంట్లో కదిలినాకనే వేరే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చేటోళ్ళు. మేక అయినా అన్నీ మా ఇంట్లోనే జరిగేది. కానీ కొన్ని నమ్మకాల వల్ల అమ్మ ఇక పోచమ్మ బోనం చేయడం మానేసింది. నాకు కొంచెం తెలియవేరిన ఒక 2 సార్లు ఒకసారి చేసి ఉంటుంది. ఏదైనా మనకు నమ్మకం కోల్పోయినాక చేయాలనిపించేది కదా, అందుకే అమ్మ ఇక చేయకపోయేది. ఎంత చేసినా దేవుడు మనకు కోరిక ఇయ్యనప్పుడు నమ్మకం అనేది వెళ్ళిపోతుంది కదా. సో అమ్మ కూడా చేయకపోయేది. చిత్రం అయితే అయిపోయింది. ఇక నేనైతే ఇక రేపు సోమవారం కదా పావనం అయితే ఇంటికి వస్తాను. ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను నల్ల వస్తుందని. సాయంత్రం అయితే అయ్యింది. ఇక సండే కాబట్టి చికెన్ ఉందా నేనైతే పూరీ చేసిన బాబు కోసం. రోజు ఒక టిఫిన్. ఈరోజు అయితే సండే కాబట్టి పూరీ అయితే చేసిన చికెన్ ఉందని. బాప అయితే ఇక్కడ పోచమ్మ కాడి కూర అయితే తీసుకొచ్చిండు. కూర వచ్చేసరికి అయితే నైట్ 9:30 అయిపోయింది. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవచ్చు మార్నింగ్ కోసం అని. బట్ మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మార్నింగ్ అంటే ఖరాబ్ అవుతుందని నేను ఇప్పుడే పొయ్యి మీద వేస్తున్నాను. అంతా క్లీన్ చేస్తున్నాను ఏమైనా ఎంటికలు ఇట్లా ఉంటాయి అని. పిల్లలు లేవకుండా పడుకున్నారు. పిల్లలైతే లేవకుండా సైలెంట్గానైతే నేను పొయ్యి మీద వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మటన్ వేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయాక లాస్ట్కి అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని
వాటర్ అన్నీ పోయినాక మేమైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఖరాబ్ కాకుండా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంత. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.